దేవుడు మనతో మాట్లాడిన సంగతులు గుర్తు చేసుకుందాం. దేవుని కృతజ్ఞతలు చెప్దాం. ఈరోజు నాతో మాట్లాడావు, నన్ను ధైర్యపరిచావు దేవా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. మన దేవుడు స్వస్థపరచగల దేవుడు, బ్రతికించగల దేవుడు, కాపాడగల దేవుడు, రెట్టింపు ఇవ్వగల దేవుడు, రోగశయ్య మీద ఆదరించగల దేవుడు, రోగశయ్య మీద ఆదరించగల దేవుడు. చాలా స్పష్టంగా ఆయన మాట్లాడాడు. తన వాక్కులను ఈరోజు మనకు వినిపించాడు తన దాసుని ద్వారా. అభ్యంతర పడకుండా ఉండునట్లు దేవా నన్ను జాగ్రత్త చేయి తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఏ విషయంలో కూడా నిన్ను సందేహించక, నీ విషయంలో అభ్యంతర పడక ఉండునట్లు దయచేసి నన్ను కాపాడు ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా. దుర్బోధలు నేను వినకుండా, వాటిని నమ్మకుండా, నమ్మి మోసపోకుండా నన్ను కాపాడు ప్రభువా అంటూ ప్రార్థనలో ఉందాం. ఈ ప్రార్థనలో ఉన్నోళ్ళు ధన్యులు. ఎవరన్నా వెనకబోయి నిలబడ్డారేమో గద్దించి పంపించండి, వాళ్ళని ప్రార్థనలో ఉంచండి. కొంతమంది తెలివిగా వెనకబోయి నిలబడతారు, ఈ ప్రార్థన ఎగ్గొట్టి. పనికిమాలిన తెలివేది. రమ్మను, వచ్చి మోకాళ్ళు వేయమను, కాసేపు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉండమను, దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు. మనిషి చేయి కాదు, దేవుని హస్తం వచ్చింది మీ మీదికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రండి, మోకాళ్ళ మీద ఉండండి, మోకాళ్ళ మీద ఉండండి, మోకాళ్ళ మీద ఉండండి. చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నా దేవుడు సహాయకుడు, నా దేవుడు సహాయకుడు. ఒకవేళ ఇంతవరకు బీదలను కరుణించే మనసు నీకు లేకపోతే ఇక కరుణించు. అది నీ బంధువుల్లో బీదలు కావచ్చు, స్నేహితుల్లో బీదలు కావచ్చు, ఇరుగు పొరుగుల్లో ఉన్న బీదలు కావచ్చు, నీ ఇంటి ముందుకు దేవుడు పంపించే బీదలు కావచ్చు. అది నీ బంధువుల్లో ఉన్న బీదలైనా సరే నువ్వు సాయం చేయి, నువ్వు కాపాడు, వాళ్ళని ఆదుకో, నువ్వు చేయదగ్గ మేలు వారికి చెయ్యి. నా తండ్రి తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఇంతవరకు చెయ్యి బిగబట్టే బుద్ధి నీ దగ్గర ఉందేమో, చెయ్యి కొరత చేసే బుద్ధి నీ దగ్గర ఉందేమో, ఇతరులకి ఇవ్వలేని మనసు, కొరచైన మనసు, కఠినమైన మనసు నీకుండిందేమో. ఇది మొదలుకొని నీకు అలా ఉండొద్దు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు క్రీస్తు బిడ్డవి, నువ్వు దేవుని బిడ్డవే. నీకు ఇంకా అలా ఉండకూడదు, నీకు ఇంకా అలా ఉండకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఈరోజు నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు వందనాలు, 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 వందనాలు. నీకు ఇష్టమైన ఉపవాసం ఏంటో నువ్వు తెలియజేశావు ప్రభువా. ఓ మేము చేయగలిగినంత చేయడానికి సహాయము చేయి నీ పరిచర్య కొరకు. ఓ దీనిలైన వారికి మేము చేయదగ్గ సాయం చేయడానికి సహాయము చేయి. నీకు స్తోత్రము, 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 స్తోత్రం. ఓ మేము కూడా బీదలమై ఉన్నాము, మమ్మల్ని కూడా ఇతరులు కరుణించినట్లు నువ్వు చేయగలుగుతున్నందుకు నీకు స్తోత్రములు. మమ్మల్ని నీవు కరుణిస్తున్నందుకు స్తోత్రాలు. మేమే బీదలమై ఉన్నప్పటికీ మాకంటే బీదలైన వారిని ఇక నుంచి మేము జ్ఞాపకం చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయాం, నిశ్చయించుకున్నాం తండ్రి. నీకు స్తోత్రం. మేము బీదలమై ఉన్నప్పటికీ మాకంటే బీదలైన వారిని మేము జ్ఞాపకం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని బలపరచు, స్థిరపరచు, వెలిగించు, సమృద్ధితో నింపు. రోగ పడక నుంచి లేవనెత్తు, బలహీనతల నుంచి లేవనెత్తు. స్వస్థపరచు ప్రభువా, స్వస్థపరచు ప్రభువా, స్వస్థపరచు ప్రభువా. మా రిపోర్ట్స్ మార్చు యేసు నామములో. ఓ నువ్వు బాగు చేయగల దేవుడవు, నువ్వు బ్రతికించగల దేవుడవు, కాపాడగల దేవుడవు, స్వస్థపరచగల దేవుడవు. యేసు నామములో స్వస్థత, స్వస్థత, స్వస్థత కలుగునుగాక. సర్వ శరీరాలు ఆరోగ్యముతో నింపబడాలి, సర్వ శరీరాలు ఆరోగ్యముతో నింపబడాలి. నీ కొరకు పని చేయునట్లు, దీనులను కరుణించునట్లు, సేవ చేయునట్లు మాకు ఆరోగ్యము నీవు, శక్తి నీవు. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. చేద్దామా? అందరం ప్రార్థన చేద్దాం. అడగండి, దేవుణ్ణి అడగండి. మీ సమస్యలు దేవుని ముందుకు తీసుకొని రండి, మీ ఇబ్బందులు దేవుని ముందుకు తీసుకొని రండి. ఇంతవరకు కఠిన హృదయం గలవారైతే క్షమాపణ అడగండి దేవుణ్ణి, దయచూపమని అడగండి దేవుణ్ణి, క్షమించమని అడగండి. చాలా మందిని నేను కఠినంగా లేదు పో అన్నాను, నన్ను క్షమించు ప్రభువా. చాలా మందిని దాటిపోయాను, ముఖం చాటేశాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా. దీనిలైన వారికి, బీదైన వారికి కనికరం చూపవలసిన వారికి కనికరం చూపలేదు, నన్ను క్షమించు ప్రభువా. నన్ను మన్నించు. నా దరిద్రానికి అదే కారణమేమో, నా లేమికి అదే కారణమేమో, నా కొరత కొదువకు అదే కారణమేమో.
నన్ను క్షమించు ప్రభువా. అయ్యా నేను ఇక తోడ్పాటు అందిస్తాను ప్రభువా, నిర్ణయించుకున్నాను ప్రభువా. అయ్యా నేను అభ్యంతర పడనయ్యా. నీ అందరి విశ్వాస విషయంలో నేను అభ్యంతర పడను ప్రభువా. నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా. నువ్వు నమ్మకంగా చేయగలవు తండ్రి. నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. నమ్మకస్తుడవు దేవా, నీకు స్తోత్రము. అడగండి, మీ సమస్యలు అడగండి. నీ పొలమునకు పట్టిన తెగులు తిప్పుకునేటట్టు నా దేవుడు చేయగలడు. నీ పొలమునకు పట్టిన తెగులు తిప్పుకొని అదే పొలము మళ్ళా నీకు అక్కరకు వచ్చేటట్టు నా దేవుడు చెయ్యగలడు. ప్రభువా కనికరించు, కనికరించు. చాలా మంది పొలాలు తెగుళ్ల చేత ఉన్నాయి ప్రభువా, తెగుళ్ల చేత ఉన్నాయి. భారీ ఖర్చుతో మిరప పొలం వేశారు. బొబ్బర తెగులు చేత నా ప్రభువా, నల్లి చేత నా ప్రభువా పొలాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. నజరేయుడగు యేసు నామములో ఆ తెగులు తిప్పుకోవాలి, ఆ నల్లి నిర్మూలం కావాలి, ఆ చేలు బాగుపడాలి యేసు నామములో, ఆ చేలు బాగుపడాలి యేసు నామములో, ఆ పైరు బాగుపడాలి యేసు నామములో. నీ బిడ్డలు రైతులు కన్నీరు విడుస్తున్నారు ప్రభువా. రైతుల యందు జాలిపడు. అవి ఏ పొలములైనా కావచ్చు, ఏ విధమైన పొలములైనా కావచ్చు నా ప్రభువా. మీరు దయ చూపండి, మీరు సహాయము చేయండి, మీరు పిడికిలి విప్పి వారికి దానము చేయండి. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి మీరు పిడికిలి విప్పి ఉద్యోగాలు ఇవ్వండి దేవా, ఇవ్వండి. వారికి ఉద్యోగం ఇవ్వటమే కదా, వారు అనేకులకు ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేయండి ప్రభువా. నీకు స్తోత్రము 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 స్తోత్రము. తమ మనసును మార్చుకున్నారు, తమ బుద్ధిని మార్చుకున్నారు. ఇది మొదలుకొని విశాల హృదయలే బ్రతక గోరారు గనుక నీ బిడ్డల్ని ఇది మొదలుకొని ఆశీర్వదించు. వారు కలిగి ఉన్న రోగములను స్వస్థపరచు ప్రభువా. మొన్న ఆదివారం రోజు ఒక అద్భుతమైన సాక్ష్యము. 9 ఆసుపత్రులలో తిరిగినా లివర్ చెడిపోయింది. వీడు మీకు లేడు, ఇంకొక బిడ్డ కోసం ప్రయత్నం చేయండి, ఈ 12 ఏళ్ల బాబు మీకు లేడు అని వైద్యులు చెప్పి పంపించారు. నా తండ్రి, నీ సన్నిధికి వచ్చినప్పుడు, నీ పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నా ప్రభువా నీవు వారిని ముట్టి స్వస్థపరిచావు. తర్వాత 10వ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళినప్పుడు పరీక్ష చేసి ఏ ఒక్క అవయవం కూడా తేడా లేదు, సూపర్ గా ఉన్నాడు. ఎవడు చెప్పాడు వీనికి బాగలేదని? అద్భుతమైన స్వస్థత. అయ్యా ఈ రిపోర్ట్లు చూడండి. మరి ఈ రిపోర్ట్లన్నీ ఇలా వచ్చినాయి అంటే ఆ రిపోర్ట్ల ప్రకారం అయితే అసలు వాడు బ్రతికుంటానికి వీలే లేదు. కానీ ఈ రిపోర్ట్ ప్రకారం వాడిలో రోగమే లేదని సాక్ష్యం ఇచ్చి పంపించారు ప్రభువా. అలాంటివి ఎన్నెన్నో వేలకు వేలు సాక్ష్యాలు. ఇదంతా నీవు చేసిన కార్యాలు కదా, నీవు చేసిన కార్యాలు కదా, నీవు మార్చిన రిపోర్ట్లు కదా, నీవిచ్చిన స్వస్థత కదా. సర్వ శరీరమును బాగు చేయగల దేవుడు, మమ్మల్ని మా బిడ్డల్ని బాగు చేయగల దేవుడు, బలపరచగల దేవుడు, స్వస్థపరచగల దేవుడు, విడిపించగల దేవుడు. నరములు, ఎముకలు, కండరములు, కీళ్లు, మూలుగులను ముట్టి బాగు చేయగల దేవుడు. గుండె, కిడ్నీలు, లివరు, ఊపిరితిత్తులు, మెదడు, సర్వవయవాలు, పేగులతో సహా శుద్ధి చేయగల దేవుడు, బాగు చేయగల దేవుడు. చిన్నవేమి పెద్దవేమి అన్నిటినీ స్వస్థపరచగల దేవుడు. యేసు నామములో అది క్యాన్సర్ కావచ్చు, క్యాన్సర్ ఎన్ని రకాలు ఉన్నది అన్ని రకాలు కావచ్చు, నువ్వు స్వస్థపరచగలవు, నువ్వు స్వస్థపరచగలవు, రిపోర్ట్ మార్చగలవు. నా తండ్రి నువ్వు కార్యములు చెయ్యి. నీ బిడ్డల జీవితాల రిపోర్ట్స్ మారి, ఆ మారిన రిపోర్ట్స్ నీ మందిరంలో నిలబడాలి, సాక్ష్యాలు రావాలి. ఈ శుక్రవారం వేళ, ఈ ఉపవాస దినమందు మా బిడ్డలు మేము కలిసి చేస్తున్న ఈ ప్రార్థనలు గైకొను. మా బిడ్డలకు మాకున్న బలహీనతలు స్వస్థత 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 యేసు నామములో స్వస్థత. దయ్యముల నుండి విడుదల, దయ్యముల నుండి విడుదల, దయ్యపు కలల నుండి విడుదల, భయాల నుండి విడుదల. మంత్ర ప్రయోగాలు నాశనం అవ్వాలి, మంత్ర ప్రయోగాలు కాలిపోవాలి, మాంత్రిక శక్తులు నిర్వీర్యమైపోవాలి. దేవా నీ బిడ్డలను కాయండి. నీ బిడ్డల మీద ప్రయోగాలు చేస్తున్నటువంటి దుష్ట మోకను అణచివేయండి. ఏ ఒక్క ప్రయోగం సక్సెస్ కాకూడదు, ఏ మాంత్రిక విద్య సఫలం కాకూడదు. అవన్నీ నాశనం అవ్వాలి, అవన్నీ నిర్మూలం అవ్వాలి, అవన్నీ శపించబడాలి. అవి చేసేవాళ్ళు మారాలి, యేసు నామములో మారి వాళ్లే సాక్ష్యాలు తీసుకొని రావాలి. నీ బిడ్డలకు దయ చూపండి, వారి పని పాటల్లో వారికి తోడ్పాటు అందించండి, వారికి ఉద్యోగాలు ఇవ్వండి,
వారు చేసే నీతియుక్తమైన వ్యాపారాలన్నీ సఫలమవటానికి సహాయం చేయండి. వారి వ్యాపారాలు ఆశీర్వదించబడేటట్టు చేయండి. వారి పిడికిళ్ళు నింపండి. వారి పిడికిళ్ళు నింపండి. అంతేకాదు వీరందరికీ ఆత్మల భారం ఇవ్వండి. వీరందరికీ ఆత్మల భారం ఇవ్వండి. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ప్రతి ఒక్కరికి శ్రద్ధనివ్వండి, ఆసక్తినివ్వండి, భారాన్ని ఇవ్వండి. వారి సంతతి దీవించబడాలి. వారి పిల్లలు దీవించబడాలి. వారి పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలి. వారికి వివాహాలు కావాలి. ఈడు మించిపోతున్న పిల్లలకు వివాహ సంబంధాలు రావాలి. గొడ్రాళ్ళు గర్భవతులు కావాలి. గొడ్రాళ్ళు గర్భవతులు కావాలి. గొడ్రాళ్ళు సంతానవతులు కావాలి. పిల్లలకున్న రోగాలు తొలగిపోవాలి. పిల్లలకున్న రోగాలు తొలగిపోవాలి. ఓ ఈ మాటలు వింటున్న వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు, లైవ్ లో ఉన్న వాళ్ళు, ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళు ఆ రోగ శయ్యల మీద నుంచి లేచి రావాలి. ఆ మరణ పడకలోంచి లేచి రావాలి. నీ బిడ్డల జీవితాల్లో నువ్వు కార్యాలు చేయి, నీకు స్తోత్రము. నీ బిడ్డల జీవితాల్లో నువ్వు కార్యాలు చేయి, నీకు స్తోత్రము. వారు ఏ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మారు మనసు లేని తమ పిల్లలకు మారు మనసునివ్వు. వ్యసనాల్లో ఉన్న తమ పిల్లలకు వ్యసనాల నుంచి విడుదలివ్వు. చదువుకుంటున్న బిడ్డలకు వారి చదువుల్లో తోడై ఉండు. సేవకు సిద్ధపడుతున్న వారి సంతానము ఆశీర్వదించబడేటట్టు చెయ్యి. వారిని నీ సేవ కొరకు సిద్ధపరచు. వారిని నీ కొరకు బలముగా వాడుకో. వారిని అభిషేకించు. సేవ కోసం వచ్చిన సేవకులు, వారు చేస్తున్న సేవలు ఆశీర్వదించబడాలి. వారు చేస్తున్న సేవలు విస్తరించాలి. అనేక ప్రాంతాల్లో పరిచర్యలు ఏర్పడాలి. అనేక ప్రాంతాల్లో బ్రాంచ్ సంఘాలు విస్తరించాలి. యేసు నామములో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్య మాత్రమే కాదు, సార్వత్రిక సంఘము విస్తరించాలి. సార్వత్రిక సంఘము విస్తరించాలి. దుర్బోధ నిర్మూలమైపోవాలి. అబద్ధ బోధ, దయ్యాల బోధ నాశనం అవ్వాలి. సత్యస్థాపన జరగాలి. సత్యస్థాపన జరగాలి. సత్య సంబంధులు వర్ధిల్లాలి. సత్య సంబంధులైన సేవకులు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు ఉజ్జీవం పొందాలి. ఆరోగ్యవంతులు కావాలి. సమృద్ధి గలవారు కావాలి. నీ శక్తితో నింపబడాలి. అంత్యకాలము సంఘము సిద్ధపడాలి. రాకకు ఆయత్తపడాలి. ఓ మనుషుల్ని మత్తుల్ని చేసే దయ్యాలు వెళ్ళిపోవాలి. మనుషుల్ని బద్ధకస్తులుగా, సోమరులుగా, నిష్ఫలులుగా చేసే దయ్యాలు యేసు నామములో వదిలిపోవాలి. నీ బిడ్డలకు గొప్ప విడుదల కలగాలి. విశ్వాసంతో బిడ్డల తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారది రాసుకొని ప్రార్థించినప్పుడు స్వస్థత, స్వస్థత, స్వస్థత. రోగులకు అది రాసి ప్రార్థించినప్పుడు విడుదల, విడుదల, విడుదల. కనికరించు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, ఇక్కడ ఉన్న వారి లైవ్ ద్వారా ఏకీభవించే వేల కొలది మనుషులు అందరిని నీ దయగల చేతికి అప్పగిస్తూ అందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి నెమ్మదినిచ్చి ఆదరణిచ్చి నడిపించండి. ఎవరి గుండెల్లో ఏ బాధ ఉందా? భర్తలు వదిలిపెట్టిపోయిన ఆడపిల్లలు ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కని నిలువున వదిలిపెట్టి దేశ దిమ్మర్లాగా వ్యభిచారాల్లోనూ త్రాగుడులోనూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగి ఆడపిల్లల గొంతులు కోస్తున్న దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు మారాలి, మారాలి. ఇంటి ముఖం పట్టాలి, తిరిగి రావాలి. వాళ్ళు కలుసుకోవాలి ప్రభువా. అలాగే యవనస్తులైన పిల్లల్ని చేసుకొని విడాకులకు అర్జీలు పెట్టుకున్న దుర్మార్గులు కూడా మారాలి, మారాలి. ఆడపిల్లలకు న్యాయం జరగాలి. అలాగే కొంతమంది దుర్మార్గురాళ్ళైన ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా మారాలి. మగ పిల్లలకు న్యాయం జరగాలి. దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. కుటుంబాల్లో సమాధానాలు రావాలి. కుటుంబాల్లో సమాధానాలు రావాలి. అన్యజనులు మారాలి. అయ్యా నిజమైన దేవుడవు నీవేనని అందరూ తెలుసుకోవాలి. కృపతో జ్ఞాపకం, స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ బిడ్డలు తిరుగు ప్రయాణంలో తోడై ఉండు. ఎక్కడ ఎవరు ఏ విధమైన కీడులో పడకుండా కాపాడు. కృపాక్షేమం కలిగించు. నీ సన్నిధి సమాధానం సమృద్ధిగా తోడుగా ఉంచి దీవించమని నీ దయగల చేతికి బిడ్డలందరిని అప్పగిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. కావాలి, కావాలి యేసు నువ్వే కావాలి. రావాలి, రావాలి నీ సన్నిధి నాతో రావాలి.
కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి, కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా, అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో, నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో, కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా, కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. ఓ లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా, అండా గండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, అండా గండా నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండు టెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో,
ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా. ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా. ఓ లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండా దండా నువ్వే, అండా దండా నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, కొండ కోట నువ్వే యేసయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, కొండ కోట నువ్వే యేసయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, కొండ కోట నువ్వే యేసయ్యా. ఆమేన్. మన కొండ కోట
యేసు యేసు నజరేయుడగు యేసు. హల్లెలూయా. ఆమేన్.